వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. అంటే రేపే ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ నెల 26కి అది వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే 27కి అది దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తర ఒడిశాపై ఉన్న ఒక ట్రఫ్ ఏదైతే ఉందో అది అల్పపీడనం అలాగే తుఫాను ఆవర్తనానికి అనుబంధంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తెలంగాణ వరకు కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావం వల్ల ఈ రోజు నుంచి రాబోయే 5 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మధ్యస్థంగా వర్షాలు చాలా చోట్ల పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ నెల 26, 27, 28 తేదీల్లో భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంల మీదుగా రాబోయే 5 రోజుల పాటు బలమైన గాలులు, ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారీ వర్షాలు రాబోయే 5 రోజుల్లో కూడా చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా పాక్షికంగా వర్షాలు కొనసాగుతాయని తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా ఒక ప్రకటనలో తెలియజేసింది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.